హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు రెసిడెన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఆర్డర్ వస్తే తయారు చేశాను అనమాట. ఈ బ్యాంగిల్స్ నేను ఎలా చేశానో మీరు చూసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి 4 కట్ బ్యాంగిల్, ఫ్లాట్ బ్యాంగిల్ తీసుకొని గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను. చేసుకొని నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా గ్లూ అప్లై చేసుకున్నాక హాఫ్ మూన్ షేప్ కుందన్స్ని మల్టీ కలర్స్ అనమాట. ఈ కుందన్స్ వచ్చేసి మల్టీ కలర్ కుందన్స్ అనేది తీసుకున్నాను అనమాట. బ్యాంగిల్ మొత్తం మల్టీ కలర్ అనమాట. ఇలా వచ్చేసి హాఫ్ మూన్ షేప్ కుందన్ ఫస్ట్ వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నాను అనమాట. నేను చూపించే విధంగా ఇలా కొంచెం క్రాస్గా పెట్టుకోవాలన్నమాట ఈ కుందన్స్ని. చూసారు కదా, బ్యాంగిల్ మీద ఇలా నేను చూపించే విధంగా క్రాస్గా ఇలా కుందన్స్ని పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి రెడ్, తర్వాత వచ్చేసి గ్రీన్ అనమాట. నెక్స్ట్ వచ్చి బ్లూ, తర్వాత పింకు, ఇలా మల్టీ కలర్ కుందన్స్ అనేది పెట్టుకున్నాను అనమాట. బ్యాంగిల్ మొత్తం ఒకే కలర్ కాకుండా ఇలా మల్టీ కలర్స్తో ప్రిపేర్ చేశాను అనమాట. ఇలా మల్టీ కలర్స్తో బ్యాంగిల్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మనకి ఏ శారీ మీదకైనా సెట్ అవుతాయి అన్నమాట బ్యాంగిల్స్ అనేది. ఇలా బ్యాంగిల్ మొత్తం ఎక్కడ వంకర పోకుండా అన్నీ సమానంగా వచ్చేటట్లు నీట్గా స్టిక్ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇక్కడ మిడిల్లో వచ్చేసి 3 mm రౌండ్ షేప్ కుందన్ని, గోల్డ్ కలర్ కుందన్ని స్టిక్ చేశాను. ఈ వీడియో అనేది మిస్ అయిందనమాట. చూసారు కదా, ఈ సెట్లో వచ్చేసి సేమ్ మోడల్ బ్యాంగిల్స్ అనేది 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నా. చాలా బాగా వచ్చినాయి అనమాట బ్యాంగిల్స్ అనేది. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఎండ్ వరకు ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇది వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ అనమాట. 2 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి 6 బ్యాంగిల్స్ తీసుకున్నా ఈ సెట్లో. తీసుకొని 4 బ్యాంగిల్స్ ఒక మోడలు, 2 బ్యాంగిల్స్ అనేది ఒక మోడల్ ప్రిపేర్ చేశాను. అన్నిటికీ గోల్డ్ కలర్ థ్రెడ్డే ర్యాప్ చేశాను అనమాట. బ్యాంగిల్ సెట్ మొత్తం గోల్డ్ కలర్ థ్రెడ్డే ర్యాప్ చేశాను. ఇలా వచ్చేసి ఇలా రౌండ్ షేప్లో గ్లూ అనేది అప్లై చేసుకొని హాఫ్ మూన్ షేప్ కుందన్స్ని, బ్లూ కలర్ కుందన్స్ని తీసుకున్నాను. ఇలా నేను చూపించే విధంగా ఈ కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా మల్టీ కలర్ బ్యాంగిలే అనమాట. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఎల్లో కలర్ కుందన్స్ తీసుకున్నాను. ఇలా బ్యాంగిల్ మొత్తం మల్టీ కలరే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈ బ్యాంగిల్స్ కూడా, ఇవి కూడా 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేశాను ఈ సెట్లో. సేమ్ మోడల్ 4 బ్యాంగిల్స్ అనేది ప్రిపేర్ చేశాను. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. బ్యాంగిల్ మొత్తం చేసుకున్నాక మనం మిడిల్లో ఇలా గ్లూ పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువగా గ్లూ అనేది అప్లై చేయాలి మిడిల్లో. చేశాక ఇలా 3 కుందన్స్ తీసుకొని ఇలా ఫ్లవర్ లాగా కొంచెం క్రాస్గా ఇలా పెట్టుకోవాలన్నమాట. మిడిల్లో 3 కుందన్స్ పడతాయి అన్నమాట. కింద వచ్చేసి 7 కుందన్స్, మిడిల్లో వచ్చేసి 3 కుందన్స్ అన్నమాట. ఇలా మొత్తం ఫ్లవర్స్కి ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. బ్యాంగిల్ మొత్తం అన్నీ ఒకేలా సమానంగా వచ్చేటట్లు స్టిక్ చేసుకోవాలి ఫ్లవర్స్ అనేది. చూసారు కదా, ఇలా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకొని డ్రై అయ్యాక మిడిల్లో మళ్ళీ గ్లూ పెట్టుకోవాలన్నమాట. ఫ్లవర్కి మిడిల్లో మళ్ళీ గ్లూ అప్లై చేసుకోవాలి. చేసుకొని అక్కడ 3 mm రౌండ్ షేప్ గోల్డ్ కలర్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఎంతో నీట్గా ఉన్నాయి అన్నమాట. బ్యాంగిల్స్ అనేది చాలా బాగా వచ్చాయి. ఇలా అన్నీ సమానంగా ఒకే విధంగా నీట్గా రావాలన్నమాట బ్యాంగిల్స్ అనేది. చూసారు కదా, ఈ సెట్లో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సేమ్ 2 కట్ బ్యాంగిల్సే మళ్ళీ 2 తీసుకొని గోల్డ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను. ఇది కూడా సేమ్ మోడలే కానీ కొంచెం మిడిల్లో అనేది
లీఫ్ మోడల్ అనేది వచ్చిద్దనమాట. సేమ్ ఫ్లవరు ఇందాకలు ఎలా అయితే మనం స్టిక్ చేసుకున్నామో హాఫ్ మూన్ షేప్ కుందన్స్ తీసుకొని సేమ్ అదే మోడల్గా ఫ్లవర్ అనేది వచ్చిద్దనమాట. ఇప్పుడు నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. చేసుకొని ఇలా గ్రీన్ కలర్ కుందన్స్ అనేది ఇలా లీఫ్ మోడల్లో పెట్టుకోవాలన్నమాట. మనం ఇలా 4 కుందన్స్ పడతాయి అన్నమాట. మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఫ్లవర్ వచ్చిద్ది అనమాట. ఇలాంటి మంచి మంచి మోడల్స్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటం వల్ల ఈ బ్యాంగిల్స్ నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు అర్థమవుతుంది అనమాట. ఇలా బ్యాంగిల్కి వచ్చేసి 6 ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. మళ్ళీ మిడిల్లో మనం గ్లూ అప్లై చేసుకొని ఇందాకలా సేమ్ మనం బ్యాంగిల్కి ఎలా 3 కుందన్స్ పెట్టామో మిడిల్లో అలాగే సేమ్ 3 కుందన్స్ పెట్టాలన్నమాట. ఇవి వచ్చేసి 3D ఫ్లవర్స్ అన్నమాట. సేమ్ మళ్ళీ మిడిల్లో గ్లూ అనేది అప్లై చేసుకొని 3 mm రౌండ్ షేప్ గోల్డ్ కలర్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవి వచ్చేసి ఈ సెట్లో 2 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేశాను అనమాట. ఇలా చాలా బాగా వచ్చినాయి ఈ బ్యాంగిల్స్ కూడా. చూసారు కదా, ఈ బ్యాంగిల్స్ ఈ సెట్లో వచ్చేసి 2 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ 8 బ్యాంగిల్స్ తీసుకున్నాను ఈ సెట్లో. 8 బ్యాంగిల్స్ తీసుకొని గోల్డ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకొని ఈ విధంగా గ్లూ అనేది అప్లై చేసుకొని 4x4 స్క్వేర్ షేప్ గోల్డ్ కలర్ కుందన్స్ తీసుకొని ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. ఇలా 1 by 1 బ్యాంగిల్ మొత్తం ఎక్కడ వంకర అనేది పోకుండా నీట్గా సమానంగా వచ్చేటట్లు స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను ఈ సెట్లో వచ్చేసి 8 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి 6 బ్యాంగిల్సే చూపించాను, కానీ 8 బ్యాంగిల్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఈ సెట్లో. చూసారు కదా, ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. మొత్తం బ్యాంగిల్ సెట్ ఇదనమాట. 2 హ్యాండ్స్కి ప్రిపేర్ చేశాను అనమాట ఈ బ్యాంగిల్స్ అనేది. వీళ్ళు వచ్చేసి ఇలా మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టుకున్నారు 2 హ్యాండ్స్కి. ఇది వచ్చేసి 18 బ్యాంగిల్స్ వచ్చినాయి అనమాట. 2 హ్యాండ్స్కి కలిపి 18 బ్యాంగిల్స్ అనేది వచ్చాయి అనమాట. ఈ బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయి అనమాట. ఎక్సలెంట్గా ఉన్నాయి. చూసారు కదా, మీరు కూడా ఇలాంటి బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద వస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.